విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా? ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కంచె సినిమా పాటలో అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. మనం ఒక విలక్షణమైన విచిత్రమైన కాలంలో జీవిస్తున్నాం. ఒకవైపు రాకెట్లు గ్రహాంతరాలకు వెళుతున్నాయి, మరోవైపు క్షిపణులు పొరుగు దేశాలను కూల్చేస్తున్నాయి. సాంకేతికత శిఖరాగ్రానికి చేరుతున్న మానవీయ విలువలు మాత్రం పాతాళానికి పడిపోతున్నాయి. నేటి ప్రపంచ గతిని విశ్లేషిస్తే అది ఒక చేదు నిజంలా మనల్ని వెక్కిరిస్తోంది. శాంతి కోసం ఆరాటపడుతున్నామా, లేక అశాంతి కోరల్లో చిక్కుకుని విశ్రాంతిని అదే శాంతిగా భ్రమిస్తున్నామా? సరిహద్దుల వెనుక రగిలేది అశాంతి, ఆయుధాల మౌనం ఇచ్చేది కేవలం విశ్రాంతి, యుద్ధానికి విరామమే శాంతి అనుకోవడం ఒక పెద్ద భ్రాంతి. ఈ 4 భావనలను ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికాల స్వభావాలతో ఇలా విశ్లేషించుకోవచ్చు. మొదటి భావన అశాంతి. దశాబ్దాలుగా ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఒక యుద్ధం జరుగుతూనే ఉంది. కానీ అది మనకు కనిపించని యుద్ధం. దాన్ని సైనిక పరిభాషలో షాడో వార్ అంటారు. అంటే నీడతో యుద్ధం చేయడం. ఇరాన్ తన ప్రాక్సీల ద్వారా, ఇజ్రాయిల్ తన మొసాద్ ద్వారా ఇన్నాళ్ళు దాడులు చేసుకునేవి. కానీ ఇప్పుడు ఆ నీడలు విడిపోయాయి. ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్ భూభాగంపై క్షిపణులు ప్రయోగించడంతో మధ్యప్రాచ్యంలో అపరిమిత అశాంతి మొదలయ్యింది. ఇరాన్ బలం కేవలం తన సైన్యం కాదు, అది పెంచి పోషిస్తున్న ప్రాక్సీలు. లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్, యెమెన్లో హౌతీలు. ఇజ్రాయెల్ చుట్టూ ఇరాన్ ఒక నిప్పుల వలయాన్ని సృష్టించింది. ఇప్పుడు ప్రపంచం భయపడుతున్నది ఇరాన్ అణు కార్యక్రమం గురించి. ఒకవేళ ఇరాన్ అణుబాంబు తయారు చేస్తే ఈ అశాంతి మహావిలయంగా మారుతుందనడంలో సందేహం లేదు. రెండో భావన భ్రాంతి. అంటే మనం ఒకటని నమ్ముతాం, కానీ అక్కడ జరిగేది మరొకటి. ఈ ప్రపంచంలో శాంతిని కాపాడే బాధ్యత తనదేనని చెప్పుకునే అగ్రరాజ్యం అమెరికా పాత్ర ఈ విషయంలో అత్యంత వివాదాస్పదం. ఒకవైపు శాంతి వచనాలు, మరోవైపు యుద్ధ విమానాలు. ఈ విరుద్ధ ధోరణే మనం అమెరికా భ్రాంతి అనుకోవాలి. గాజాలో పౌరులు చనిపోతుంటే అమెరికా విచారం వ్యక్తం చేస్తుంది, కానీ అదే సమయంలో ఇజ్రాయిల్ దాడులకు అవసరమైన భారీ బాంబులను సరఫరా చేసే బిల్లులపై సంతకాలు చేస్తుంది. అమెరికాకు శాంతి కంటే తన వ్యాపారం ముఖ్యం. యుద్ధం జరిగితేనే ఆయుధ తయారీ సంస్థల ఆర్థిక వ్యవస్థ చక్రం తిరుగుతుంది. ప్రజాస్వామ్యం ఒక ముసుగు మాత్రమే. అసలు రహస్యం చమురు, ఆధిపత్యం. మధ్యప్రాచ్య దేశాలకు తనే రక్షకుడిని అనే భ్రాంతిని కల్పిస్తూ అమెరికా తన పట్టును కాపాడుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు యుద్ధం అంటే సరిహద్దుల్లో మోగే ఫిరంగుల శబ్దం, కానీ నేడు యుద్ధం అంటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ ఇచ్చే ఒక నోటిఫికేషన్. యుద్ధ క్షేత్రం మారిపోయింది. ఇప్పుడు కంటికి కనపడని సైబర్ స్పేస్లో జరుగుతోంది యుద్ధం. క్షిపణి కంటే వేగంగా ఒక వార్త ప్రయాణిస్తోంది. బాంబు కంటే శక్తివంతంగా ఒక నేరేటివ్ పనిచేస్తోంది. కళ్ళ ముందు కదలాడే దృశ్యాలు ఒక భ్రాంతి కావచ్చు, కానీ తెర వెనుక జరుగుతున్న డిజిటల్ విధ్వంసం ప్రపంచాన్ని మరో స్థాయి అరాచకంలోకి నెట్టేస్తోంది. యుద్ధం అంటే రక్తం చెందించడం మాత్రమే కాదు, ప్రత్యర్థి దేశపు ఆలోచనలను స్తంభింపచేయడం కూడా. ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న ఈ పోరులో క్షిపణుల కంటే ముందు వైరస్లు మాట్లాడుతున్నాయి. ఒక చిన్న మాల్వేర్ చాలు బ్యాంకింగ్ వ్యవస్థలను కుప్పకూల్చడం, విద్యుత్ గ్రిడ్లను ఆపేయడం అయిపోతోంది. ఇక్కడ శత్రువు కంటే ఒక అదృశ్య నీడ లాంటిదే ప్రధానంగా కనపడుతుంది. ఇది సమాచార యుద్ధం కూడా. మనం సోషల్ మీడియాలో చూస్తున్న ప్రతి వార్త మనల్ని ఒకవైపుకు నెట్టేస్తుంది. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది కల్పితం తెలియని ఒక గందరగోళంలో ప్రపంచం ఉంది. నిజం సమాధి అయిన చోట నిశ్శబ్దం ఉండదు, కేవలం ప్రాపగాండా అన్న అశాంతి మాత్రమే ఉంటుంది. మూడో భావన విశ్రాంతి. ప్రతి దాడుల మధ్య ఒక నిశ్శబ్దం ఉంటుంది. మనం దాన్ని శాంతి అనుకుని భ్రమపడతాం, కానీ అది కేవలం విశ్రాంతి మాత్రమే. ఇది మరో పెను తుఫానుకు ముందు నిశ్శబ్దం, అంతే. ఈ విశ్రాంతి సమయంలోనే అసలైన ఆర్థిక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణ పెరిగితే క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది సామాన్యుడి వంటగదిపై ప్రభావం చూపుతుంది.
భారత్ ఇప్పుడు కత్తి మీద సాము చేస్తోంది. ఇటు ఇజ్రాయెల్ రక్షణపరంగా మిత్రదేశం, అటు ఇరాన్ చమురు చాబహార్ పోర్టు భాగస్వామి. అందుకే భారత్ ఎప్పుడూ సంయమనం పాటించాలని కోరుకుంటోంది. యుద్ధం అంటే కేవలం ఈరోజు జరుగుతున్న వినాశనం మాత్రమే కాదు, అది రేపటి తరం గుండెల్లో పడుతున్న చెరగని గాయం. యుద్ధం నేటి తరంతో ముగిసిపోతుందనుకోవడం మన అతిపెద్ద భ్రాంతి. ఈరోజు పేలుతున్న ప్రతి బాంబు రేపటి శిశువు ఆశలపై పడుతున్న పిడుగు. మనం మన పిల్లలకి ఎలాంటి ప్రపంచాన్ని ఇస్తున్నాం? యుద్ధం ఎప్పుడూ ఇద్దరు నాయకుల మధ్య జరగదు, అది అమాయకమైన బాల్యం మీద జరుగుతుంది. యుద్ధ ప్రాంతాల్లో పెరుగుతున్న పిల్లలకు బలపం కంటే ముందు తుపాకీనే తెలుస్తోంది. శాంతి అంటే ఏమిటో తెలియని ఒక తరం రేపు ప్రపంచాన్ని ఏలబోతోంది. సిరివెన్నెల గారు అన్నట్టు, రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం ఈ పూటే ఇంకదు అందామని. యుద్ధం వల్ల కలిగే దారిద్ర్యం, భయం రేపటి తరం ఆశలను ఇప్పుడే చంపేస్తున్నాయి. యుద్ధం మనిషిని రాక్షసుడిగా మార్చకముందే మనం మేల్కోవాలి. చివరగా, మనందరం కోరుకునేది శాంతి. కానీ శాంతి అంటే కేవలం తుపాకులు మూగబోవడం కాదు. శాంతి అంటే ఒక దేశం మరో దేశం అస్తిత్వాన్ని గౌరవించడం. ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోలం, ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం. యుద్ధం గెలిచినా ఓడినా మిగిలేది శ్మశానాలే. అశాంతి మంటల్లో కాలిపోవడం కంటే భ్రాంతి నుండి బయటపడి ఈ చిన్న విశ్రాంతిని ఒక గొప్ప శాంతికి పునాదిగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రపంచ నాయకులపై ఉంది. ఖండాలుగా విడదీసే జెండాలన్నీ తలవంచే తలపే మన గెలుపని అందాం. శాంతి, అశాంతి, విశ్రాంతి, భ్రాంతి, ఈ 4 భావనల మధ్యే నేటి ప్రపంచం మనుగడుంది. ముగించే ముందు ఒక మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు ధన్యవాదాలు. అయితే చూస్తున్న వాళ్ళల్లో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే మాకు బలం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.